సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్ 4లో ఎక్కువ దేని గురించి డిస్కస్ చేస్తామంటే డివిడెండ్ డిసిషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. డివిడెండ్ డిసిషన్స్లో మీనింగ్ ఏంటి? డివిడెండ్ డిసిషన్ కన్సర్న్స్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ దట్ విల్ బి డివైడెడ్ అమాంగ్ షేర్ హోల్డర్స్. It concerns the amount of profit that will be divided among shareholders. దాంతోపాటు వాట్ ఈస్ డివిడెండ్ పాలసీ డిసిషన్? సో డివిడెండ్ పాలసీ డిసిషన్ దేని గురించి అంటే the amount of profits a business would like to distribute among their owners and shareholders. సో డిసిషన్స్ తీసుకుంటారు దేనికి సంబంధించి? అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ among owners and షేర్ హోల్డర్స్ అన్నమాట. వీటితో పాటు కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956ని ఫాలో అవుతుంది. దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఏంటి డివిడెండ్ పాలసీ డిసిషన్స్ తీసుకోవటానికి? ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి లీగల్ కన్స్ట్రెంట్స్ ఉంటాం. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ అనేవి ఉండాలి. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి యాక్సెస్ టు క్యాపిటల్ మార్కెట్స్. వాటితో పాటు ఫోర్త్ వచ్చేసి ట్యాక్సేషన్ పాలసీ. అయితే డివిడెండ్ డిసిషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏంటి వీటి ఇంపార్టెన్స్? ఫస్ట్ థింగ్, షేర్ ప్రైస్ అనేది మారిద్ది డివిడెండ్స్ వల్ల. ప్రైస్ మెయింటెనెన్స్, సో మెయింటైనింగ్ ప్రైస్ ఆఫ్ షేర్. డివిడెండ్స్ని బట్టి కంపెనీ రెప్యుటేషన్ అనేది డిసైడ్ అయ్యింది. కంపెనీ రెప్యుటేషన్ ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ని ప్రొవైడ్ చేసిద్ది ఇండివిజువల్స్కి. దాంతోపాటు వీళ్ళు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీకి సంబంధించి. దానివల్ల నేషన్ అనేది గ్రో అయ్యిద్ది, ఇంకా కంపెనీ కూడా మోడర్నైజ్ అయ్యిద్ది. సో డివిడెండ్ డిసిషన్స్ వల్ల ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ డివిడెండ్ డిసిషన్. ఇందాక డివిడెండ్ పాలసీ డిసిషన్స్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని మనం చూసాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏ ఫార్మ్ డివిడెండ్ డిసిషన్. సో
factors influencing a firm dividend decision. సో ఏంటి అంటే నెంబర్ 1 ఫ్రీ క్యాష్ ఫ్లో. నెంబర్ 2 dividend clienteles. Number 3 information signaling. సో వీటిని బేస్ చేసుకొని ద ఫ్రీ క్యాష్ ఫ్లో థియరీ ఆఫ్ డివిడెండ్స్ అనేది చేశారు. ఫ్రీ క్యాష్ ఫ్లో డివిడెండ్స్ థియరీ ఆఫ్ డివిడెండ్స్ అంటే ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది ఫ్రీగా ఉండాలి. డివిడెండ్ క్లయింట్లెస్ అంటే ఏంటంటే పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ డివిడెండ్ పేమెంట్స్ మే సూట్ వన్ టైప్ ఆఫ్ స్టాక్ హోల్డర్, కానీ అది వేరే అతనికి సూట్ కాకపోవచ్చు. సో పర్సన్కి క్లయింట్కి డివిడెండ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ డివిడెండ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సిగ్నలింగ్ అంటే ఏంటంటే డివిడెండ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ని కన్వే చేయాలి ఇన్వెస్టర్స్కి. టైప్స్ ఆఫ్ డివిడెండ్ డిసిషన్స్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ డివిడెండ్ డిసిషన్స్ ఉన్నాయి చూద్దాం. సో టైప్స్ వచ్చి ఏంటంటే ఫస్ట్ క్యాష్కి ఒక డివిడెండ్ ఉంది, లైక్ క్యాష్ని డివిడెండ్కి ఇస్తారు. కొంతమంది ప్రాపర్టీని డివిడెండ్కి ఇస్తారు. ఇంకొంతమంది ఎక్స్ట్రా స్టాక్స్ని డివిడెండ్కి ఇస్తారు. ఇంకొంతమంది అయితే లిక్విడేటింగ్ డివిడెండ్ని ఇస్తాడు. లిక్విడేటింగ్ డివిడెండ్ అంటే ఏంటంటే పేమెంట్స్ మేడ్ టు షేర్ హోల్డర్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ పార్షియల్ లిక్విడేషన్ ఆర్ ఫుల్ లిక్విడేషన్. సో wishes to return the actual amount of capital invested. It is said to liquidated dividend. సో ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తం మనకి రిటర్న్ ఇస్తే wishes to return the actual amount of capital investment, అప్పుడు దాన్ని లిక్విడేటెడ్ డివిడెండ్ అంటారు. మామూలుగా ఒక కంపెనీ షట్ డౌన్ అయినప్పుడు లిక్విడేటింగ్ ఆఫ్ డివిడెండ్ అనేది జరిగింది. అలానే స్క్రిప్ డివిడెండ్ అని ఉంది. న్యూ షేర్స్ ఆర్ స్టాక్స్ వచ్చినప్పుడు ఇచ్చే డివిడెండ్ని స్క్రిప్ డివిడెండ్ అంటారు. కొత్త కంపెనీ పెట్టినప్పుడు న్యూ స్టాక్స్ న్యూ షేర్స్ వచ్చినప్పుడు. సో టైప్స్ ఆఫ్ డివిడెండ్ థియరీస్. సో టైప్స్ ఆఫ్ డివిడెండ్ థియరీస్ ఏంటి అంటే వాల్టర్స్ మోడల్, గార్డన్స్ మోడల్, మోడిగ్లియాని అండ్ మిల్లర్స్ హైపోథసిస్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిడెండ్ థియరీస్. ఫస్ట్ వచ్చేసి వాల్టర్స్ మోడల్, సెకండ్ గార్డన్స్ మోడల్, థర్డ్ మోడిగ్లియాని అండ్ మిల్లర్ హైపోథసిస్. సో ఇవి 3 డివిడెండ్ థియరీస్ అన్నమాట. వాల్టర్ మోడల్లో ఏముంటుంది అంటే మామూలుగా రిటర్న్ని ఆర్ అంటారు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని కే అంటారు. సో వాల్టర్ మోడల్లో ఏంటంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేవి కాన్స్టెంట్. ఆల్ ఎర్నింగ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ డివిడెండ్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఇంటర్నల్లీ ఇమీడియట్లీ. మళ్ళా రీఇన్వెస్ట్ చేసేస్తారు. బిగినింగ్ ఆఫ్ ఎర్నింగ్స్ అండ్ డివిడెండ్స్ నెవర్ చేంజ్. ఫర్మ్ హ్యాస్ వెరీ లాంగ్ ఆర్ ఇన్ఫైనైట్ లైఫ్. సో వాల్టర్ మోడల్ని బట్టి ఉన్న అజంప్షన్స్ ఇవి. అలానే వాల్టర్ మోడల్కి ఒక ఫార్ములా కూడా ఉంది.
సో వాల్టర్ మోడల్ కొన్న అజంప్షన్స్, ఇంకా వాల్టర్ మోడల్ కొన్న ఫార్ములా, అలానే డివిడెండ్ ఫర్ షేర్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో క్రిటిసిజం ఏంటంటే వాల్టర్ మోడల్ ఆఫ్ షేర్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది మిక్సెస్ డివిడెండ్ పాలసీ విత్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆఫ్ ద ఫర్మ్. డివిడెండ్ పాలసీని ఇన్వెస్ట్మెంట్ పాలసీని రెండింటిని కలిపేసిద్ది. వాల్టర్ మోడల్ ఈజ్ బేస్డ్ ఆన్ అజంప్షన్ దట్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్, కానీ రియల్ లైఫ్లో ఆర్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. వాల్టర్ మోడల్లో ఏంటంటే కొన్నిసార్లు ఆర్ ఈక్వల్ టు కే కూడా అవ్వచ్చు. అలానే ఫర్మ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ డిస్కౌంట్ రేట్ కే డస్ నాట్ రిమైన్ కాన్స్టెంట్. సో ఇవి క్రిటిసిజమ్స్ అన్నమాట, వాల్టర్ మోడల్ కున్న క్రిటిసిజమ్స్. సో క్రిటిసిజం ఆన్ వాల్టర్ మోడల్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే R equal to K అయితే మిక్సింగ్ ఆఫ్ డివిడెండ్ పాలసీ విత్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. R is constant. Fourth point, R equal to K sometimes. Discount rate like K is constant. డిస్కౌంట్ రేట్ అనేది నాట్ కాన్స్టెంట్. వాల్టర్ మోడల్లో అలానే గార్డన్ మోడల్కి కూడా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. గార్డన్ మోడల్ ఎక్స్ప్లిసిట్లీ రిలేటింగ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫర్మ్. మార్కెట్ వాల్యూ డివిడెండ్ పాలసీని రిలేట్ చేసిద్ది. దానికంటూ కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. సో గార్డన్ మోడల్ relates market value with దేంతో డివిడెండ్ పాలసీతో. సో దీనికి ఉన్న అజంప్షన్స్ ఏంటి అంటే ఫర్మ్ ఈజ్ అన్ ఈక్విటీ, ఇది మొత్తం ఈక్విటీగా ఉండిందని. ఎక్స్టర్నల్ ఫైనాన్స్ అనేది ఉండదని, ఎక్స్టర్నల్గా ఫైనాన్స్ ఏముండదు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది కాన్స్టెంట్. అప్రోప్రియేట్ డిస్కౌంట్ రేట్ అనేది కాన్స్టెంట్. ఫర్మ్ అండ్ ఇట్ స్ట్రీమ్ ఆఫ్ ఎర్నింగ్స్ ఆర్ పర్పెక్చువల్. అలానే కార్పొరేట్ ట్యాక్స్ అనేది డూ నాట్ ఎగ్జిస్ట్. అలానే దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక ఫార్ములా ఉంది. సో E1 into 1 minus B by K of
మైనస్ బి బై ఆర్. సో బిఆర్ అంటే రిటెన్షన్ రేషియో, ఆర్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్, కే క్యాపిటల్ కే లైక్ డిస్కౌంట్ రేట్, అప్రాప్రియేట్ డిస్కౌంట్ రేట్. స్మాల్ కే వచ్చేసి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మోడిగ్లానీ మిల్లర్ హైపోథిసిస్. మోడిగ్లానీ మిల్లర్ హైపోథిసిస్లో కూడా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. ఈజ్ ఇర్రెలవెంట్, ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద వెల్త్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో కంప్లీట్లీ ఫర్మ్ ఎర్నింగ్స్ విచ్ ఈజ్ రిజల్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఎంఎం హైపోథిసిస్ అనేది ఏం చేసిద్దంటే ఓన్లీ కన్సిడర్స్ ఫర్మ్స్ ఎర్నింగ్స్ దేని మీద, ఫ్రమ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, దాని ఇన్వెస్ట్మెంట్ పాలసీ నుంచి కన్సిడర్ చేసి, ఇంకా దేన్ని కన్సిడర్ చేయడు. సో దీంతో వచ్చిన ప్రాబ్లం ఇది. సో మోడిగ్లియానీ అండ్ మిల్లర్ హైపోథిసిస్ కూడా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి, ఒక ఫార్ములా ఉంది. సో ఉన్న అజంప్షన్స్ ఏంటి? అజంప్షన్స్ ఏంటంటే పర్ఫెక్ట్ క్యాపిటల్ మార్కెట్లో ఆపరేట్ అయింది, ట్యాక్స్ ఉండవు, ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఉంటుంది, రిస్క్ ఆఫ్ అన్సర్టనిటీ లేదు ఎంఎం అజంప్షన్స్లో. అంటే క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ పి అనేది పర్చేస్ ప్రైస్, డి అనేది డివిడెండ్ పర్ షేర్, P1 P2 రెండు ఉన్నాయి ఎంఎం హైపోథిసిస్ ప్రకారం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్రిటిసిజం. దీనికంటూ కొంచెం క్రిటిసిజం ఉంది, ఎందుకంటే అన్రియలిస్టిక్ నేచర్ ఆఫ్ అజంప్షన్ అనేది ఉంది క్రిటిసిజం.
సో అన్రియలిస్టిక్ నేచర్ ఆఫ్ అజంప్షన్ అనేది అయ్యింది ఇక్కడ. సో ట్రెడిషనల్ థియరీ కూడా ఉంది. గ్రామ్ అండ్ డోడ్ అనే వాళ్ళు ప్రపోజ్ చేశారు. గ్రహాం అండ్ డోడ్ వీళ్ళిద్దరు ప్రపోజ్ చేశారు. ద క్యాపిటల్ మార్కెట్ అటాచెస్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్ ఆన్ డివిడెన్స్ రాదర్ దెన్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో ఇంపార్టెన్స్ given to డివిడెండ్స్. డివిడెండ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దేనికన్నా, రిటైన్డ్ ఎర్నింగ్స్ కన్నా ట్రెడిషనల్ థియరీలో. సో దీంట్లో క్యాపిటల్ మార్కెట్ ఆర్ ఓవర్వెల్మింగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ లిబరల్ డివిడెండ్స్ యాజ్ అగెన్స్ట్ కన్సర్వేటివ్ ఆర్ టూ లో డివిడెండ్స్. సో అక్కడ డివిడెండ్స్ అనేవి బాగా తక్కువ వస్తాయి. సో దీంట్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో వాల్యుయేషన్ ఆఫ్ దిస్ మోడల్. ఇక్కడ ఏంటి అంటే వాల్యుయేషన్ చేసేటప్పుడు ఎం ఉంది అంటే మల్టిప్లయర్, డి స్మాల్ డి ఉంది, ప్లస్ ఈ ఉంది బై 3. ఇక్కడ డి అంటే డివిడెండ్ పర్ షేర్, ఈ అంటే ఎర్నింగ్ పర్ షేర్, అలానే ఎం అంటే మల్టిప్లయర్. ఇది అకార్డింగ్ టు ద వాల్యుయేషన్ ఆఫ్ షేర్ the weight attached to dividend equal to 4 times of weight attached to retained earnings. అయితే గ్రామ్ అండ్ డోడ్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే మామూలుగా మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అనేది మామూలుగా మల్టిప్లయర్ ఇంటూ డివిడెండ్ ప్లస్ R/3గా కూడా మనం పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మనకి ఎర్నింగ్ పర్ షేర్ అనేది తెలియకపోవచ్చు. సో దీంతో యూనిట్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది.